యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమె చెప్పండి అందరు గట్టిగా. దేవుని హస్తం నీతి కలిగిన హస్తం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనుషులకు చాలామంది చేతులు ఉన్నాయి, హస్తాలు ఉన్నాయి. ఆ హస్తంలో, ఆ చేతిలో ఎన్నో కలుషితం ఉంది. ఎందరో చేతిలో అపరాధం ఉంది. కొందరి చేతిలో రక్త అపరాధం ఉంది. చేతులు మలినమైనది, కళంకముతో కూడినది, కల్మషంతో కూడినది, అన్యాయం అక్రమాలతో కూడిన హస్తాలు మనుషుల హస్తం. మనం ఆరాధిస్తున్న దేవుని చేతులు పవిత్రమైనది, నిర్దోషమైనది, యథార్థమైనది. నీతి అను తన దక్షిణ హస్తం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని ప్రియులారా, లోకంలో మనం చూస్తే ఆపత్కాలంలో, అపాయాలు, ప్రమాదాలు ఆదుకుంటాను అనేవాళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోవచ్చు. ఆదుకుంటారా బాబు అని మనం మొత్తుకుంటున్నా మనల్ని పట్టించుకునే నాదులు ఈ లోకంలో లేకపోవచ్చు. ఒక కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, ప్రజలు జీవ మరణాల మధ్యలో పోరాడుతున్నప్పుడు ఆక్సిజన్ అందించలేకపోయారు. ప్రాణాపాయంతో పోరాడుతున్నప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో చోటు అందించలేకపోయారు, వైద్యాన్ని అందించలేకపోయారు. ఆదుకునే వాళ్ళు ఎవరు రాలేదు. ఒంటరితనాన్ని చూశారు. చాలామంది ఆ ఒంటరితనంలో ప్రాణాన్ని కోల్పోయారు. ఎవరు ఆదుకోలేకపోయారు, ఎవరు సహాయం చేయలేకపోయారు. కొన్ని పర్యాయాలు మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని పలకరించడానికి రాలేకపోయారు. మరణిస్తే కనీసం పాతి పెట్టడానికి కూడా కుటుంబ సభ్యులు సమీపించలేని భయంకరమైన పరిస్థితులు గుండా గత కాలంలో మనం నడుచుకుంటూ వచ్చాం. ఎవరూ ఆదుకోలేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క దక్షిణ హస్తం మిమ్మల్ని ఆదుకుంటుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వరదలు వచ్చి మొన్నటి వరకు వరదలు వచ్చేసి వరదలు చిక్కుకున్న కుటుంబాలకి, చంటి బిడ్డలకు అందించడానికి పాలు కూడా లేకపోతే, ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకునే అవకాశం లేక, తినడానికి ఆహారం లేక, వరదల ఊరంతా మునిగిపోయి, పట్టణమంతా మునిగిపోయి, ఇంటి పైకప్పు మీద కూర్చొని బాబు ఎవరైనా మమ్మల్ని ఆదుకోండి అని ఎదురు చూసిన ఆదుకోవడానికి ఎవరూ రాలేని పరిస్థితి. ప్రియులారా, మనుషులు కొంతవరకే మనకు సహకారంగా ఉంటారు. మనుషులు కొంతవరకే మనకు సహాయం చేస్తారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొంతవరకే వాళ్ళు మనకు సహాయం చేస్తారేమో. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య హస్తం అది నీతి కలిగిన హస్తము. తన దక్షిణ హస్తముతో దేవుడు మనల్ని ఆదుకొనుగాక. కొన్నిసార్లు మనుషుల కంట్రోల్ తప్పిపోతుంది. మనుషులు చంపుకుని తినే కరువు వచ్చింది. కంట్రోల్ దాటిపోయింది. ఇక తన వల్ల గాల వెళ్ళి బాబు మాకు న్యాయం తీర్చమంటే వస్త్రాన్ని చెప్పుకున్నాడు. ఒక రాజే వస్త్రం చెప్పుకున్నాడు. ప్రభుత్వాల మీద మనం బాధపడడం కాదు, ఎవరు ఏమీ చేయలేరు. కొన్ని పర్యాయాలు రాజు వస్త్రాన్ని చింపుకుంటే ఆయనే గోనె పట్టలో ఉన్నాడు, ఆయనే దుఃఖంలో ఉన్నాడు, ఆయనే ఇబ్బందులో ఉన్నాడు, ఆయనే పోరాటంలో ఉన్నాడు. దేశంలో కరువు, వెలుపట శత్రువులు, వెలుపట పోరాటాలు, లోపల భయాలు, ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో రాజు కొనసాగించబడుతుంటే, రాజా మాకు సహాయం చేయమంటే, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ఆదుకోకపోతే, దేవుడు తన చేతులు దక్షిణ హస్తం చాపకపోతే, నరుడుగా రాజుగా నేనేం చేయగలనని వస్త్రం చెప్పుకొని ఎలుగెత్తి ఏడ్చాడు ఆ రాజు. కొన్నిసార్లు మన కంట్రోల్ దాటిపోతుంది. మన వల్ల కాదు, మన చేత కాదు, మనం సహాయం చేయలేము, మనం సరి చేయలేము, మనం బాగు చేయలేము. మన కంట్రోల్ మించి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు. ఈ శుభరాత్రి, ఈ 2024 సంవత్సరమున 1వ తారీఖున ఈ అర్ధరాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నీ కంట్రోల్ తప్పిపోయిందేమో పరిస్థితి, నీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదేమో, ఆదరించే వాళ్ళు ఎవరు లేకుండా అలమటిస్తున్నవేమో. ఒక్క రాత్రిలో కరువు కోరల నుండి దేవుడు వారిని వెలుపడికి తీసుకొచ్చాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. ఈ ఒక్క రాత్రి చాలు, మీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. మీ అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. మీ అక్కర్లను దేవుడు తీర్చబోతున్నాడు. నా దేవుని యొక్క దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలం నుండి నా దేవునికి సహాయం చేయునుగాక. ఒక 2-3 మాటలు మనం ఈ సందర్భాన ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకోబోతున్నాం. సంవత్సరం అంతా తర్వాత ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. బైబిల్లో చదవండి, కీర్తనల గ్రంథం
దక్షిణ హస్తములో ఉన్న విశేషాలు. దక్షిణ హస్తం అంటే కుడి హస్తం. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడము చేయినా తల క్రింద. కుడి హస్తం, కుడి చెయ్యి, దేవుని యొక్క కుడి హస్తం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చదవండి కీర్తన గ్రంథం 20వ కీర్తన 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని, యెహోవా తన అభిషిక్తుడిని రక్షించునని నాకిప్పుడు తెలిసింది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నాకు కూడా ఇప్పుడే తెలిసిందని చెప్పండి. ఏం తెలిసింది? అభిషేకించబడిన వారిని దేవుడు రక్షిస్తాడు. చెప్పండి, అభిషేకించబడిన వాళ్ళని రక్షిస్తాడు. అభిషేకించబడ్డావా అమ్మా? అభిషేకించబడ్డావా? అడగండి. బ్రదర్ అభిషేకించబడ్డారా? మీరు అభిషేకించబడితే అభిషేకించబడిన వారి దేవుడు రక్షిస్తాడు. చదవండి. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన దక్షిణ హస్త బలమును చూపిస్తాడు. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. పరిశుద్ధ ఆకాశములో నుండి. స్తోత్రం. మనకు పరిశుద్ధ ఆలయం తెలుసండి. ఆయన ఆకాశం పరిశుద్ధమైన ఆకాశం. ఆమెను చెప్పండి గట్టిగా. పరిశుద్ధ ఆకాశము నుండి దేవుడు ఈ నూతన సంవత్సరములో నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆయన దక్షిణ హస్త బలం దేవుడు నీ ఎడలో చూపించినప్పుడు పరిశుద్ధ ఆకాశం నుండి మీకు ఉత్తరం వస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అభిషేకించబడిన దైవ జనాంగమా, దేవుని చేత పిలువబడిన దైవ జనాంగమా, దేవుడు తన దక్షిణ హస్త బలమును నీకు చూపబోతున్నాడు. నీవు ప్రార్థన చేసి ఆకాశ తట్టు నీ కనులెత్తి చూస్తే పరిశుద్ధమైన ఆకాశము నుండి నా దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం గట్టిగా. ఓకే, పరిశుద్ధ ఆలయం నుండి దేవుడు ఉత్తరం ఇస్తాడు. కొందరు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాము. వాళ్ళు కృంగి నేల మీద పడతారు, మనము లేచి చక్కగా నిలబడబోతున్నాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరములో దక్షిణ హస్త బలమును చూపబోతున్నాడు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక ఆలకించబోతున్నాడు, అంగీకరించబోతున్నాడు. నేల మీద ఉన్నావా, నువ్వు చక్కగా నిలబడేటట్లు ప్రభు చేయబోతున్నాడు. గర్వించిన వాళ్ళందరూ గడ్డి తినబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. రథాలను బట్టి గుర్రాలను బట్టి డబ్బును బట్టి అతిశయించిన వాడు మట్టి కరుచుకోబోతాడు. ఇది వాస్తవం. దేవుని నామమును బట్టి ఆయనే అతిశయం, ఆయనే నా బలం. నా గుర్రాలను బట్టి, నా రథాలను బట్టి, నా డబ్బును బట్టి, నా స్థానాన్ని బట్టి, నా అధికారాన్ని బట్టి నేను గర్వించట్లేదు. నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. నా అతిశయమైన, నా ఆనందమైన నా ప్రభువే. ఆమెను చెప్పండి గట్టిగా. నేల మీద పడి ఉన్నావా? వాడు నిలబడి వెక్కిరిస్తున్నాడా? నువ్వు నేల మీద పడి ఉన్నావా? దక్షిణ హస్త బలం చూపబోతున్నాడు. నువ్వు చక్కగా లేచి నిలబడబోతున్నావు. నీ కుటుంబాన్ని దేవుడు చక్కదిద్దబోతున్నాడు. నీ జీవితాన్ని చక్కదిద్దబోతున్నాడు. నిన్ను ప్రభు బాగు చేయబోతున్నాడు. నీ పిల్లల దేవుడు సరి చేయబోతున్నాడు. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో చక్కగా నిలబడబోతున్నారు. చక్కగా నిలబడబోతున్నారు. కుటుంబాన్ని దేవుడు చక్కపరచును గాక. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసులు. దాదాపుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారండి. ఎవరూ రాలేదు వాళ్ళ కోసం. ఎవరూ రాలేదు. పిలవడానికి ఎవరు రాలేదు. చేతులు చాపడానికి ఎవరు రాలేదు. ఎవరో వస్తారు, బాగు చేస్తారు, విడిపిస్తారు, రక్షిస్తారని ఎదురు చూసి కృంగిపోయారు. శత్రు అతిశయిస్తున్నాడు. శత్రుకు రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది. వాడు దాడి చేస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కుమిలిపోతున్నారు, కన్నీళ్లు విడిచారు, అంగలార్చారు, నిట్టూర్పు విడిచారు, ప్రార్థన చేశారండి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఐగుప్తు దేశం మీదకి తన దక్షిణ హస్తమును దేవుడు చాపాడు. ఆమెను చెప్పండి గట్టిగా. తన దక్షిణ హస్త బలము చేత ఐగుప్తు దేశం నుండి వారిని దేవుడు అద్భుతంగా విడిపించి వాగ్దానం చేసిన పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని ప్రభు నడిపించారు. ఏ బంధకాలు ఉన్నారు? ఇక్కట్టుగా ఉందా? బంధకాల కట్ల, కాళ్ళు చేతులు బిగించబడి ఉందా? బంధించబడి ఉందా? చేయాలనుకున్న పని చేయలేని పరిస్థితి, వెళ్ళాలన్న చోటుకి వెళ్ళలేని పరిస్థితి, మాట్లాడన్న విషయాన్ని మాట్లాడలేని పరిస్థితి, నోరు కట్టబడిపోయింది, కాళ్ళు కట్టబడిపోయింది, వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నావు. ఆ పని చేయాలనుకుంటూ చేయలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు.
స్వాతంత్రం లేదు, స్వతంత్రం లేదు. బానిసత్వం, బానిసత్వం, బానిస బ్రతుకు. ఇంట్లో బానిసరాలాగా బతుకుతున్నావా? సమాజంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నావా? తప్పు అని తెలిసి కూడా తప్పని గద్దించి చెప్పలేని స్థితిలో ఉన్నావా? తప్పని చెప్పి తెలిసి కూడా ఆ తప్పుని దిద్దే పరిస్థితి లేకుండా ఒకవేళ ఉంటున్నావా? ఏదో సంఖ్యలు, ఏదో బంధకాలు నేను బంధించి పెట్టిందా? నేను విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నీ మొరను ప్రభు వింటున్నాడు. దక్షిణ హస్త బలమును దేవుడు చూపబోతున్నాడు. సంఖ్యలు దేవుడు తెంచబోతున్నాడు, సంఖ్యలు తెచ్చబోతున్నాడు. కాడి కట్లను దేవుడు తెంచబోతున్నాడు. బంధకాల నుండి విడుదల కలిగించబోతున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. వట్టి చేతులతో ఎవ్వరు వెళ్ళరండి. సర్వ సమృద్ధి చేత నా దేవుడు మేము నింపి నడిపించబోతున్నాడు. ఆ వెళ్ళే సమయంలో ఐగుప్తులకు ఏం కలిగిందో తెలియదండి. వీరు అడిగిందంతా ఇవ్వడం జరిగింది. అరణ్యములో మోషే గారు మందిరం నిర్మించడానికి నాకు బంగారం, వెండి ఎక్సెట్రా కావాలంటే తెచ్చి ఇచ్చారు. ఎక్కడి చివరికి ఆయన అన్నాడు, ఇక చాలమ్మా, తెచ్చిన దాన్ని, మీరు ఇచ్చిన దాన్ని ఎక్కడ దాచాలి, కాబట్టి ఇక చాలు అంటే పర్వాలేదు మోషే గారు, ఉంచండి. అరణ్యములు వాళ్ళకి అంత బంగారం ఎక్కడిది, ఆ వెండి ఎక్కడిదంటే ప్రియులరా, ఐగుప్తు దేశాన్ని దేవుడు కదిలించి సర్వ సమృద్ధినిచ్చి దేవుడు నడిపించాడు. చెప్పండి కూడా అందరూ గట్టి హల్లెలూయా. పడి ఉన్నావా? తప్పక దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. ఆర్థిక విషయాలు పడిపోయావా? ఒకప్పుడు స్వతంత్రం లేదు, వెండి లేదు, బంగారం లేదు, డబ్బు లేదు, జీతం లేదు, భత్యం లేదు. యుద్ధాలు, పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు, దాడులు, వీటి మార్గాలు గుండా నీ వెళ్ళావా? ఇక ఈ సంవత్సరం ఈ రాబోయే దినాలన్నీ కూడా సర్వ సమృద్ధి చేత దేవుడు నేను నింపబోతున్నాడు. నీ కుటుంబం ఆర్థికంగా చక్కగా నిలబడబోతున్నారు. సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. బంధకాల నుండి ప్రభు విడిపించును గాక. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి పడిన చోటే ఉన్నాడు. ఈ పలకరించడానికి ఎవరు రాలా. 38 సంవత్సరాల నుండి, ఇది సాధారణమైన విషయం కాదు. 38 సంవత్సరాల నుండి పక్షవాతం వచ్చిన వాడి యొక్క కండిషన్ ఏంటి? 38 ఇయర్స్ నుండే పడిన చోటే ఉన్నాడు. ఎవరో వస్తారు, హెల్ప్ చేస్తారు అని ఎదురు చేస్తారు. ఎవరో ఆదుకుంటారు. చుట్టాలు లేరా? బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు లేరా? పలకరించడానికి ఎవరు రాలేదండి. కానీ అతని పట్టుదల ఏంటంటే, తప్పక ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నా దేవుని యొక్క దక్షిణ హస్తం నా వైపు చాపబడుతుంది అన్న బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ మంటపాలు పడి ఉన్నాడు. ఓ రోజు వచ్చింది, ప్రభు వచ్చాడు. అక్కడ స్వస్థత పొందాలని కోరుతున్నావా అని అడిగాడు. అయ్యా, నాకు స్వస్థత పొందాలని ఉంది, కానీ నేను దిగాలని లోపల ఎవరో దిగేస్తున్నాను. దగ్గరికి వెళ్ళాను బాబు మొన్నటిదాకా. ఇంకొక అడుగు వేస్తే నీళ్లలో నేనే దిగాల్సింది. నాకే హీలింగ్, నాకే స్వస్థత ఆ రోజు. కానీ ఎట్నుండి వచ్చారో తెలియదు, కానీ అవతల నుండి ఒకడు దిగేశాడు. మరలా ఇడుచుకుంటూ మరలా వచ్చి ఇక్కడే కూర్చున్నాను. మరలా దేవదూత ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నీళ్లు కదిలిస్తాడో, నా జీవితంలో ఎప్పుడు మేలు జరుగుతుందో అంటుంటే యేసయ్య అన్నాడు, ఎవరో కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇదిగో నా దక్షిణ హస్త బలమును చూపుతున్నాను. లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పాడు. వాడు దిగ్గున లేచి నడవసాగాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నిన్ను మోసిన పరుపుల్ని నీవు మోయబోతున్నావు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. ఏ గోతిలో ఉన్నావు, ఏ గుంటలో ఉన్నావు, ఏ ఆపదలో ఉన్నావు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావు, దక్షిణ హస్త బలమును ప్రభు చూపబోతున్నాడు. నువ్వు పడిన స్థితిలో నుండి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక నేను చక్కగా నిలబడతానని చెప్పండి. ఇక చక్కగా నిలబడతాను. చూస్తారుగా ఇక చక్కగా నిలబడతాను. నా కుటుంబం బాగుపడుతుంది, మేము బాగా బతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, రెండో మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ వాక్యం. కీర్తనలు 44వ కీర్తన. ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఖడ్గము చేత వాళ్ళ దేశాన్ని స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగు చేశాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఈ సంవత్సరం విజయం చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులెత్తండి.
నేను జయించాలి, నేను విజయం సాధించాలని ఎంతమందికి ఆశను చేతులెత్తండి. ఆయన దక్షిణ హస్తము ద్వారా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించునుగాక, విజయం అనుగ్రహించునుగాక, జయోత్సవాలతో నా దేవుడిని నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. 7 సంవత్సరాల నుండి లేకపోతే 7 పర్యాయాలు ట్రై చేసిందంట పరీక్షలో. ఇక ఈ సంవత్సరం కానీ ఆమె పాస్ అవ్వకపోతే ఇక అమ్మాయి ఇక జీవితంలో ఎప్పుడు పరీక్ష రాసే అవకాశమే లేదంట. అప్పటికి 7 టైమ్స్ ట్రై చేసిందంట. ఇక లాస్ట్ ఇంకా చివరి ఎగ్జామ్ రాయాలి. అది కానీ ఆసారి కానీ విజయం రాకపోతే ఇక మరలా ఆమె ఆ పరీక్ష అటెండ్ చేయడానికి అవకాశమే లేదంట. ఆ రాత్రి భయపడిపోయి హాస్టల్లో కన్నీళ్ళు విడుచుకొని ఆ ప్రార్థన చేసుకుంటూ ఆ రోజే నర్సాపూర్లో జరిగిన సభల యొక్క వాక్యాన్ని వింటూ యూట్యూబ్ ఆన్ చేసిందంటండి. వెంటనే దేవుని వాక్యం వినబడుతుంది. ఓటమి లేదు, నీవిక ఓడిపోవు, దేవుడు నీకు జయం ఇస్తాడు, దేవుడు నీకు జయం ఇస్తాడని దేవుడు మాట్లాడారంట. అమ్మాయి ఆ వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకొని పరీక్ష రాసిందండి. అద్భుతంగా ఆసారి దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఎన్ని లైఫ్లో ఏ విషయాల్లో ఓడిపోయావు, ఏ విషయాల్లో ఓడిపోయావు? ఫ్యామిలీలో ఓడిపోయావా? దేవుడు ఈ సంవత్సరం విజయం ఇస్తాడు. కుటుంబ విషయాల్లో ఓడిపోయావా? దేవుడు జయం ఇస్తాడు. ఎడ్యుకేషన్లో ఓడిపోయావా? జయం ఇస్తాడు. బిజినెస్లో ఓడిపోయావా? లాస్ అయిపోయావా? నష్టపోయావా? మరల నువ్వు ప్రయత్నించబోతున్నావు. ఈ 2024 సంవత్సరాల దేవుడు జయోత్సవాలతో నేను ఊరేగించబోతున్నాడు. విజయం నిన్ను వరించబోతుంది. దక్షిణ హస్తము ద్వారా నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. యుద్ధ భూమికి దావీదు వచ్చాడు. సరదాగా ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న పిలిచి కొన్ని రొట్టెలు అండ్ కొన్ని వాళ్ళ అన్నలకు కావాల్సిన మిలిటరీలో ఉన్న వాళ్ళ కోసం ఫుడ్ అందించడం జరిగింది. వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, నీవు వెళ్ళావా లేదా నాకు తెలియాలి. ఆమెన్. అక్కడ నుండి ఏదైనా గుర్తు తీసుకురావాలి. నీవు యుద్ధ భూమికి వెళ్ళావా, అన్నలను కలిసావా, 3 ఉన్నారు బ్రదర్స్, 3 ఉన్నారు, వాళ్ళని కలిసావా లేదో మాకు తెలియడానికి నీవేదో ఒక గుర్తు తీసుకురావాలని నాన్న చెప్పి పంపించడం జరిగింది. తను కూడా ఇంట్రెస్ట్ యుద్ధాలు చూడాలని అక్కడికి వెళ్ళి చూస్తే 40 రోజుల నుండి 40 డేస్ నుండి గొల్యాతు అనే ఒక శూరుడు, ఎవరండి? గొల్యాత్ అనే ఒక శూరుడు. దాని గురించి బైబిల్లో శూరుడు 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 అని మూడు సార్లు ప్రస్తావించబడింది. మీరు తర్వాత చదువుకోండి. గొల్యాత్ అనే శూరుడు ఒకడు బయలుదేరి వస్తున్నాడు. ఆయన అంటాడు, ఈ గొడవలు, ఈ పేచులు, ఈ పంచాయతీలు ఎందుకు, మా తరఫున నేను వస్తాను, మీ తరఫున ఒక శూరుడు రావాలి. శూర కార్యాలు చేయగలిగిన వాళ్ళు ఉంటే, పరాక్రమం కలిగిన వాళ్ళు ఎవరంటే, ఎవరైనా ఒక్కరు రండి అంటే ఆయన 9.5 అడుగు ఎత్తుంటాడండి. అతను ముందు రావడానికి ఎవరు సాహసించలేకపోయారు. ఆ రోజుల ఆలోచన, ఈ గొల్యాతు గొడవ పడడం కన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మేలు. వాళ్ళు అనేవాళ్ళు అంట, ఒరే వెళ్ళరా, నీ వెళ్ళరా, అరే నీ వెళ్ళరా బాబు, నీ వెళ్ళరా అంటే ఆడి దగ్గరికి వెళ్ళి పోట్లాడడం కన్నా నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మేలు. నా వల్ల కాదు బాబు, చావనైనా చేస్తాను కానీ వాడి చేతిలో నేను చాలు. వాడి సైజ్ చూడు, వాడి స్ట్రెంగ్త్ చూడు, వాడి స్కిల్స్ చూడండి, ఎంత తలాంతులు కలిగిన వాడు మాటలు చూడండి, ఆ మాటలో ఉన్న ఆ రోషం చూడండి, ఆ పొగరు చూడండి. వాడి మాటలో వల్ల కాదు బాబు, వల్ల కాదు. సౌలు నీవు రాజువి, ఇశ్రాయేల్ ప్రజలు మొట్టమొదటి రాజు, నీకే చేత కాకపోతే మేమేం చేస్తాం? సైనికులందరూ నీవే కదా హైటు, సైన్యమంతా బయలుదేరుతుంటే నీ తల కదా అందరికన్నా ఎత్తుగా కనబడుతుంది, మా భుజాలన్నిటికన్నా నీవు ఎత్తుగా ఉన్నావు కదా, నీకే చేతగాక చతికిలు పడి కూర్చుంటే మేమేం చేస్తాం? నో, మా వల్ల కాదని 40 రోజుల నుండి ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు, సాధించలేకపోయారు, భయపడుతున్నారు. ఏంటంటే శూరుడు. ప్రియులారా, సాతాను గడు మనం ఇలాగే భ్రమ పెడతా ఉంటాడు. నీవు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు, ఆడు శూరుడు, ఆడు వీరుడు, ఆమె వీరనారి, ఇట్లా మనల్ని భయపెట్టి కూర్చోబెడతాడేమో సాతానుడు. ఎవరండి వీరుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు వీరుడు, శూరుడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళ వీరత్వాన్ని చూడొద్దు, సాతాను యొక్క వీరత్వాన్ని చూడొద్దు. ఆయన శూరుడే కావచ్చు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరాక్రమశాలి. యుద్ధ భూమికి వెళ్ళాడండి. ప్రియులరా, గొల్యాతుని ఎదిరించడానికి, పోరాడడానికి అతనికి అంటే అతను బలవంతుడు కావచ్చు, వాడు శక్తిమంతుడు కావచ్చు, ఎన్నో స్కిల్స్ ఉండొచ్చు వాడికి. కానీ గొల్యాతు మీద
దావీదు దేవుని పేరట వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సమస్యలను చూసి నిదానంగా బయలుదేరమా మా కానీ అంటే ఉండయ్యా పోతున్నాను అట్లా కాదు. సమస్య వస్తుందంటే ఆ సమస్యలను జయించడానికి నువ్వు ఇక పరిగెత్తాలి. ఇక ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పరీక్ష రాయంటే బయలుదేరమ్మా బయలుదేరమంటే పోతాను కాదు. పరీక్ష అంటే చాలా ఉత్సాహంగా నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళబోతున్నావు, ఉత్సాహంగా పరీక్షలు రాయబోతున్నావు. హల్లెలూయా. ఎడిషన్ షీట్ల మీద షీట్లు తీసుకుంటూ ఉంటాం, పక్కన వాళ్ళందరూ బిత్తరపోవాలి ఏం జరుగుతుంది ఇక్కడని. ఎందుకంటే దక్షిణ హస్త బలాన్ని దేవుడిని ఎడల చూపబోతున్నాడు. అఖండ విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. విజయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు. ఇక సమస్యలంటే భయమే లేదయ్యా. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే భయమేలే, ఓహోహో భయమే లేదా. హల్లెలూయా. విజయం నీ సొంతం. రాసుకోండి, డైరీలో రాసుకోండి. విజయం నా సొంతం. ఇక జయ జీవితాలే. ఇక రాబోయే రోజులన్నీ కూడా జయమే, ఓటమైనది లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన ఎవడరా నువ్వు ఎవడరా అనుకుని వస్తూ ఉన్నాడండి. దావీదు దూసుకుంటూ వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దూసుకుంటూ వెళుతున్నాడు. దావీదుకి ఒక ధైర్యం. దావీదుకి 2 బాడీ గార్డులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పాలి? బాడీ గార్డులు ఉన్నారా లేదా? 2 బాడీ గార్డులు ఉన్నారండి దావీదుకి. సో తనకేం భయం లేదు. యుద్ధానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు గొల్యాతు మీదకి. ఎవరు ఆ బాడీ గార్డ్ అంటే, ఒక బాడీ గార్డ్ పేరు వచ్చేసి కృప, మరొక బాడీ గార్డ్ పేరు క్షేమం. కృపాక్షేమాలు తన వెంట వెళుతుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి హల్లెలూయా. నా దేవుడు కృపాక్షేమాన్ని నీకు ఒక బాడీ గార్డులుగా ఉంచి నా దేవుడు నిన్ను యుద్ధానికి నడిపించబోతున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి గట్టిగా. దావీదు దూసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అవతల నుండి వస్తున్నాడండి. దావీదు ఇక్కడ నుండి వడిసెల విసిరాడండి. ఆడు బోర్ల పడ్డాడు. ఆడు బోర్ల పడ్డానికి కారణం ఏంటంటే, ఇటు దావీదు, అటు శూరుడైన ఎవరండి గొలియాతు. అటు శూరుడైన గొలియాతు, యువతలేమో పసివాడైన 17-18 సంవత్సరాలు ఉండొచ్చు, 17 years ఓల్డ్. ఓ 17 ఏళ్ళలో లేకపోతే 16 ఏళ్ళలో ఉండొచ్చు. దావీదు యువతల ఉన్నాడు, అవతల గొలియాతు ఉన్నాడు. 9.5 అడుగు ఎత్తున్న మనిషి. ప్రియులరా, అటు గొల్యాతుకు దావీదుకు మధ్యలో యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నీకును నీ సమస్యలకు మధ్యలో నా దేవుడు దిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు నీ అనారోగ్యానికి మధ్యలో నా యేసు దిగి రాబోతున్నాడు. నీకును ఆపదలకు మధ్యలో నా యేసు దిగి రాబోతున్నాడు. మధ్యన నా ప్రభు నిలబడబోతున్నాడు. నా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీకు విజయాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. ఆమేన్. మేబీ ధోని అనుకుంటాను. ఆయన గారి గురించి నేను విన్నానండి, ఎక్కడో విన్నాను. ఏంటంటే ఆయన క్రికెట్ ఆడినప్పుడు విజేతగా మారి ఆయన కప్ ఇచ్చారనుకోండి, గెలిచి కప్ తీసుకున్నాడు అనుకోండి, దాన్ని తీసుకొని మురిసిపోడంట. వెంటనే తన ప్రక్కన ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తాడంట. మీరు అయ్యా మీరు కాదు లేదు పట్టుకోండి అని తన జట్టులో లేకపోతే తన టీంలో ఉన్న వాళ్ళకి ఆ బహుమానాన్ని వాళ్ళ చేతిలో ఇచ్చేసి ఆయన సైలెంట్గా వెనక్కి వెళ్ళి నిలబడతాడంటండి. ఆయన వెనక్కి వెళ్ళి ఆ జట్టులో ఉన్న వాళ్ళ చేతిలో ఒక బహుమానాన్ని అందిస్తాడు. అదే ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోయినప్పుడు ముందొచ్చి నిలబడతాడ. ఓటమిని ఆయన అంగీకరిస్తాడంట, విజయాన్ని పక్కన వాళ్ళకి ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఆయన అంటే ఎందరో అభిమానిస్తారు. ఎందుకంటే ఓటమిని అది నా మీద నేను తీసుకుంటాను, విజయాన్ని నా పక్కన వాళ్ళకి నేను అందజేస్తాను. కానీ మనకున్న గుణం ఏం తెలుసండి, గెలిచామనుకోండి, తీసుకోయా ఓయ్ కెమెరామెన్ తీసుకో, ఓకేనా, తీసుకో, ముఖం బాగా వచ్చిందా, ఏదో వేస్తారు ఫిల్టర్ వేసావా. మనకు ఫిల్టర్ వాటర్ తెలుసు, ఫిల్టర్ కాఫీ తెలుసు, ఇదేంటో మరి ఫిల్టర్ ఫేస్ అనమాట. ఓటమి విజయం అంటే మనం ముందుంటాం, అపజయం అయితే వెనక్కి వెళ్తుంటాం. ధోని గారు ఏంటంటే విజయం వస్తేమో పక్కన వాళ్ళకి ఇస్తాడు ఆ ఘనత, ఓటమి వస్తే ఆయన తీసుకుంటారు.
ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు కూడా, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు విజయం అయిందండి. చెప్పండి, విజయం ఎవరిది? చెప్పాలి, విజయం ఎవరిది? ఆయన విజయం పొంది కప్పు మన చేతికి ఇస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మధ్యన ప్రభు నిలబడతాడు. నీ పోరాటాల ప్రభు నిలబడతాడు. నీ జీవితం అనే యుద్ధంలో ప్రభు నిలబడతాడు. మండుచున్న అగ్నిగుండంలో షద్రక్, మెషక్, అబేద్నెగో మధ్యలోనికి ప్రభు దిగి వచ్చాడు. వారి దేహం కాలిపోలేదు, వాళ్ళ చర్మం కందిపోలేదు, వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోలేదు, కాలిన వాసన కూడా రాలేదు. కారణం ఏం తెలుసంటే, మధ్యలో ప్రభు ఉన్నాడు. నీ మధ్యన ప్రభు ఉన్నాడు. నీ కుటుంబం మధ్యన ప్రభు ఉన్నాడు. నీ పిల్లల మధ్యలో ప్రభు ఉన్నాడు. ఈ జీవము కలిగిన సంఘంలో ప్రభు ఉన్నాడు ప్రభు. ఆమేన్. ఏ అపాయం సంభవించదండి, ఏ ప్రమాదం రానివ్వడు ప్రభు. జయ జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తుఫాను, గాలి, వాన, తుఫాను, ప్రచండమైన తుఫాను. శిష్యులు ఆ తుఫాను ఎదిరించలేకపోతున్నారు. ఆ శ్రమలో విజయం సాధించలేకపోతున్నారు. పోరాడి ఓడిపోయి, ఏలినవాడా అని పిలిచారండి. యేసయ్య లేచి ఆ తుఫానుకి, శిష్యులకు మధ్యలో ప్రభు నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. గాలి ఆగిపో, సముద్రమా నిమ్మళమైపోమని ఒక్క మాట అండి. గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. కారణం, సమస్యలకు శిష్యులకు మధ్యలో ప్రభు నిలబడ్డాడు. చెప్పండి కూడా దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నీకును ఆ సమస్యల మధ్యలోకి మీద నా దేవుడు నిలబడబోతున్నాడు. నా దేవుడు నిలబడబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపబోతూ ఉన్నాడు. దక్షిణ హస్తాన్ని దేవుడు చాపబోతున్నాడు. దక్షిణ హస్తముతో ఆదుకోబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తం ద్వారా మనకు విజయం కలుగుతుంది. గొల్యాతుని కింద పడ్డాడు. దావీదు 17 ఏళ్ల వయసు ఉందండి. ఈ 17 ఏళ్ల వయసు కుర్రోడు అతని మీద లేచి నిలబడి ఖడ్గం తీసుకుని అతను తలను తెగ నరికాడు. ప్రియులరా, దావీదు వంశంలో యేసయ్య వస్తాడు. గొల్యాతు సాతానుకు సాదృశ్యం. సాతాను మన కాళ్ళ క్రిందేసి తొక్కాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కాళ్ళ కిందకేసి తొక్కాలి. నా దేవుడు అపవాది తంత్రాలన్నిటి మీద నీకు జయమనుగ్రహించునుగాక. వాళ్ళ నాన్న, రే నీవు యుద్ధానికి వెళ్ళావో లేదో నాకు తెలియాలంటే నాకేదో గుర్తు తీసుకురావాలి. మధ్యలో నువ్వు అటు ఇటు ఫ్రెండ్స్ పిలిచారని అటు ఇటు పోతావేమో, అన్నోళ్ళని కలిసి వాళ్ళకి అన్నం ఇచ్చి నీవేదో నాకు గుర్తుకు తీసుకురావాలి, అప్పుడు కానీ నీవు యుద్ధ భూమికి వెళ్ళావని నాకు తెలుస్తుందని అంటుంటే ఆయన ఏం చేశారు తెలుసండి? గుర్తు కావాలి కదా, ఇటు తలకాయ పెట్టుకొచ్చాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విజయ సంకేతం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. విజయ సంకేతంతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. అపవాది మీద విజయం సాధించే తిరిగి వెళ్ళబోతున్నారు. సాతాను తంత్రాల మీద విజయం సాధించే బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయన దక్షిణ హస్తం నీకు విజయాన్ని ప్రసాదించునుగాక, విజయం ప్రసాదించునుగాక, జయమును అనుగ్రహించునుగాక. మూడో మాట కూడా చదవండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ వాక్యం. నీతిమంతుల గుడారములలో నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. యెహోవా దక్షిణ హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము సాహసమైన కార్యాలు చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. మీరు చూడండి, నాయగారు జలపాతం మీద ఒకడు తాడు కట్టి ఇటువైపు నుండి అటువైపు, అటు నుండి ఇటువైపున నడుస్తూ ఉన్నాడంట. ఇట్లాంటివి మనం ఎన్నో చూస్తుంటాం. సాహసం, ఇవన్నీ సాహస కార్యాలు, ఎవరూ చేయలేని కార్యాలు. బైబిల్లో రాయబడింది, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు మీ జీవితంలో నేను చేస్తాను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. భూమి మీద ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడో విన్నది కాదండి, రొటీన్గా రెగ్యులర్గా విన్న విషయం కాదు. మీ జీవితంలో నా దేవుడు చేయబోతున్న కార్యాలు భూమి మీద నీవు ఎక్కడైనాను ఏ జనములోనైనాను చూడని ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆయన దక్షిణ హస్తం సాహసమైన కార్యాలు చేయునుగాక. ప్రభు సాహస కార్యాలు చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నా దేవుడు సాహస కార్యాలు చేయబోతున్నాడు. సాహసం ఇంకా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటారు? థ్రిల్లింగా? ఏమంటారంటే థ్రిల్లింగనా? క్షణం 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 ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. ప్రైజ్ ది లార్డ్. పాట వచ్చిందా? పాట వచ్చిందా అని క్షణ క్షణం మీరు ఎలా థ్రిల్ ఫీల్ అవుతున్నారో, దేవుడు చేసే సాహస కార్యం మీకు క్షణ క్షణం క్షణ క్షణం థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఏం చేస్తాడో దేవుడు, ఏం చేస్తాడో, ఏం మేలు చేస్తాడో అని నీవు దినదినం ఏంటండి అలా ఫీల్ అయ్యేటట్లుగా నా దేవుడు ఘనమైన కార్యాలు చేయనుగాక. రొటీన్గా ఏంటి ఇడ్లీలో ఏమైనా చట్నీ ఏమైనా చేసావా? చట్నీ యాడ్ చేస్తాంలే, నిమ్మకాయ పచ్చడి ఉంది కానీ తినేసి వెళ్ళమంటుంటాడు. మా నిన్న కూడా ఇడ్లీగా అమ్మాయి అంటే మరి ఇంకేం చేయమంటావు అంటుంది. రొటీన్ అండి. ఇడ్లీ తిన్నా, నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఆఫీస్కి వెళ్ళాను, ఏదో పని చేశాను, లేకపోతే పనికి వెళ్ళాను, తిరిగి వచ్చాను. ఏంటండి అదే బెండకాయ పులుసు. రొటీన్ లైఫ్ జీవితంలో ఏంటండి రెగ్యులర్గా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఉద్యోగం చేసామా, జీతం తెచ్చుకున్నామా, జీతం తీసుకునేసరికి ఏంటండి అవి కట్టాలి, వాళ్ళు కట్టాలి, వీళ్ళకి కట్టాలి అని ఈ సమస్య రొటీన్ లైఫ్గా ఉందా? నా దేవుడు సాహస కార్యాలు చేయబోతున్నాడు. రోజు రోజుకి ఒక వింతైన అనుభవాల దేవుడు నడిపించబోతున్నాడు. ప్రతిరోజు నీ జీవితంలో ఒక అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. నీ గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నీ ఇంట్లో ఉత్సాహం, నోటి నిండా నవ్వు. ఆమేన్. అబ్రహాము శారా గుడారములో ఉత్సాహం, అంతకుముందు ఏడుపుల ధ్వని, ప్రలాపాలు, విలాపాలు, కన్నీరు, బాధ. ఎవరి పిల్లలను కన్నా వీళ్ళకి బాధ, దుఃఖించారు, ప్రలాపించారు. రోజు వచ్చిందండి, ఆ రోజు గుడారం అంతా సంతోషంతో నిండిపోయి ఉత్సాహ ధ్వనులతో నిండిపోతుంది. ఏం జరిగిందంటే ప్రియులారా, శారా గర్భాన్ని దేవుడు దర్శించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహాముని దేవుడు దర్శించాడు. వారు కోరిన దాన్ని దేవుడు దయచేశాడు. ఆ గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు మొదలైంది. ఆమెను చెప్పండి గట్టిగా. రక్షణ అనగా ప్రభును గురించిన సంతోషం, ప్రభును గురించిన ఉత్సాహం, ప్రభు చేసిన మేలును గురించిన ఉత్సాహం, దేవుడు చేసిన ఉపకారాన్ని తలంచి ఉత్సాహం. మీరు చూడండి, ఇక మీదట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మీరు ప్రతిరోజు మీ ఇంట్లో సంబరాలు. ప్రైజ్ ది లార్డ్. అరసలు కాదు, అరసల సంబరాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. నేతి అరసల సంబరాలు కాదండి. హృదయానందం చేత మీరు నింపబడతారు. సుఖశాంతి సంపదను దేవుడు దయచేయబోతున్నాడు. అడుగడుగున దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రతి మలుపులో దేవుడు గెలుపును దయచేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. సాహసమైన కార్యాలు ఎన్నో చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలకి మిద్యానీలకి పోరాటాలు. మిద్యానీలు వస్తారు, ఇశ్రాయేల్ ప్రజలను దోచుకుంటారు. జీవన సంబంధమైన ఆధారాలు ఏమీ లేకుండా చేశారు. వాళ్ళ పంటలన్నిటిని పాడు చేస్తారు. వాళ్ళ పశువులందరూ దోచుకెళ్ళిపోయారు. ఆ గుడారాల్లో సంతోషం లేదు, వాళ్ళ ఇళ్లలో సమాధానం లేదు, వారి కుటుంబాల్లో సంతృప్తి లేదండి. కలవరాలు, కొండల్లో, గుహల్లో, లోయలో వెళ్ళి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఊరిలో వాళ్ళకి సుఖం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నెమ్మది లేదు. ఎప్పుడు శత్రువు వస్తాడో తెలియదండి. కలవరాల మధ్యలో కొనసాగించబడుతుంటే గానుగ చాటున వెళ్ళి గోధుమల్ని దుల్లగొట్టుకుంటున్నాడు గిద్యోను అనే ఒక భక్తుడు. ఆయనకి దూత ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, నా దేవునికి తోడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. గిద్యోను అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు సాహసమైన కార్యాలు చేశాడు. ఏ కార్యాలు చేశారండి? సాహసమైన కార్యాలు. మీరు ఆ మిద్యానుల గుంపు, వాళ్ళకి అమ్మోనీయులేనా? మిద్యానీయులు ఎవరెవరు కలిశారు వాళ్ళతో? అమ్మోనీయులు. ఆ తర్వాత తూర్పు దేశంలో అవన్నీ ఉంటుంది. మీరు తర్వాత చదువుకుని జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. వీళ్ళందరూ పోగైపోయి వచ్చి దాడులు చేస్తున్నారు. పెద్ద సమూహం మిడతలాగున్నారండి. అసలు వాళ్ళ ఒంటెలకి అసలు కౌంటే లేదు, అంత విస్తారమైన సైన్యం. దేవుడు గిద్యోనికి కేవలం 300 మందినిచ్చి వాళ్ళ ద్వారా దేవుడు జయమిచ్చాడు అనమాట. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అవతల ఎక్కువ సంఖ్య ఉన్నారేమో, మన దగ్గర తక్కువ సంఖ్య ఉందేమో. భయపడ, సంఖ్యతో పని లేదు ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఉంది?
పిండి ఎంత ఉంది? కొంచెమే. నూనె కొంచెమే అంటది. ముందు అప్పుని చేసి నాకు ఇవ్వమన్నాడు. కొంచెమే, చాలా, అది చాలు. కరువు కాలం అంతా దేవుడు పోషించాడు. ఎన్నున్నాయి రొట్టెలు? 5, చేపలు 2. ఎవరికి వడ్డించాలి? అది చాలు, ప్రభువుకు చాలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. సాహస కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆ ద్రాక్షరసం రుచి పసి లేదు. మరి ఎందుకు తాగుతున్నారో తెలియదు. రుచి పసి లేదు, రుచి లేదు, పసి లేదండి. మొత్తం మీద ఏం చేద్దాం మరి? ఆ మత్తులో ఉండి తాగుతూ ఉన్నారండి. నా దేవుడు సాహస కార్యాలు చేశాడు. రంగు రుచి లేని, రుచిపోయిన నీళ్లు, రంగు లేదు, రుచి లేదు, ఒట్టి మంచినీళ్ళు. ఆ నీళ్ళకి రంగు ఇచ్చాడు, రుచి ఇచ్చాడు. నీళ్ళనే ద్రాక్షారసముగా ప్రభు మార్చాడు. ద్రాక్షారసం లాంటి ఒక సంతోషాన్ని గుడారంలో నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ సంఖ్య, నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పాస్టర్ గారు, నాది చిన్న ఫ్యామిలీ. వాళ్ళు బలవంతులు, నేనేం పోరాడగలుగుతాను? నా ఫ్యామిలీ చిన్నది, నా ఇల్లు, నా ఫ్యామిలీ చిన్నది, కనిష్టమైన కుటుంబం అని కలత చెందుతున్నావా? కలవరపడుతున్నావా? భయపడుతున్నావా? ఆధారపడుతున్నా? నీ సంఖ్య ఎంత? నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? నీ కుటుంబం ఎంత? నీ కుటుంబం ఎంత మాత్రపు దానమైనా పర్వాలేదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు అవతల ఎంత బలవంతులైనా ఈ చిన్న సంఖ్య ద్వారా గొప్ప అఖండ విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. సాహసమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అండ్ నీకున్న బలం తక్కువ కావచ్చు. అసలే గిద్యోను పిరికివాడు, భయస్థుడు. ప్రతి మనిషిలో ఉంటుంది భయాలు, ఫియర్ అనేది. మనం ఎంత ధైర్యంగా ఉండాలనుకుంటే ఏదో ఒక సమస్య. అబ్రహాం లాంటి వాడే కరువు వస్తే ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఏలియా లాంటి భక్తుడే యెజబెలు ఏదో అన్నదని వెళ్ళి బదరువృక్షం కింద కూర్చున్నాడు. మోషే లాంటి భక్తుడే వాళ్ళ జీవితంలో వచ్చిన ఆపదలో సాగిలపడి కలవరపడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, భయపు వాతావరణం రావచ్చు, బలహీనపడే అవకాశం రావచ్చు. నీ బలం కొంచెమే, నీ శక్తి కొంచెమే. పరిశుద్ధాత్ముడు నేను బలపరచబోతున్నాడు. 120 మందితో మొదలైన సంఘం ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా మారింది. చిన్న సంఖ్య, 120 మంది. బ్రదర్ పలానా సంఘానికి వెళ్ళమని మనం ఎవరన్నా చెప్తే ఎంతమంది వస్తారు? బ్రదర్ 120 మెంబర్. 120 ఒట్టి 120 నేనా అంటారు కొంతమంది. భూమి మీద మొట్టమొదటి సంఘం ఎంతమందితో మొదలైందండి? 120 మందితో మొదలైన సంఘం శక్తిని పొందుకున్నారండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుడు వారిని బలపరిచాడు. ఆ చిన్న సంఖ్య 3000 మందిగా మారారు, 5000 మందిగా మారారు. లెక్కించలేనంత గొప్ప సైన్యముగా ప్రభు మార్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ సంఖ్య తక్కువైనా, నీ బలం తక్కువైనా పర్వాలేదు. నా దేవుడు సాహసమైన కార్యాలు చేసి శత్రులందరి మీద నీకు జయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సాహసమైన కార్యాలు జరిగించునుగాక, సాహస కార్యాలు చేయునుగాక. కానీ వాళ్ళలో ఉన్న ముందు 1000 మంది వచ్చారు. 32,000 మంది అమ్మ మంది వచ్చింది. 32 తర్వాత 22,000. భయపడే వాళ్ళు వెళ్ళమంటే ఎంతమంది వెళ్ళారు? 22,000 మంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 10,000 మంది. దేవుడు అంటాడు ఇది కూడా ఎక్కువరా బాబు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా ఎక్కువే. సరే ఏం చేయాలంటే వెళ్ళి నీళ్లు తాగమని అన్నారండి. వెళ్ళి నీళ్లు తాగడానికి అందరూ కాలువ దగ్గరికి వెళ్ళారు, నీళ్లు తాగారు. కొంతమంది ఏమో ఆ నేల మీద కృంగి నీళ్లు తాగారు, నేల మీద అలాగే మోకరించి నీళ్లు తాగారు. ఇంకొంతమంది అయితే 2 చేతులతో నీళ్లు ఇలా తీసుకొని వాళ్ళు తాగారు. వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళకి వ్యత్యాసం 300 మంది మాత్రం చేతులతో నీళ్లు తీసుకొని అందుకొని నీళ్లు తాగారు. మిగతా వాళ్ళేమో అట్లా మోకాళ్ళ మీద వంగి డైరెక్ట్గా నీళ్లు తాగారు. ఆ మోకాళ్ళ మీద వంగి నీళ్లు తాగిన వాళ్ళందరినీ ఆ మోకాళ్ళ బ్యాచ్ అంతా పంపించేసి చేతులతో నీళ్లు తీసుకొని తాగారు కదండి. ఆ 300 మంది చాలు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు నేల మీదకి ఎందుకు కృంగారు నీళ్లు తాగేటప్పుడు అంటే ఈ చేతిలో కత్తి, ఆ చేతిలో కత్తి, ఇంకొక చేతిలో డాలు, తల మీద శిరస్త్రాణము. ఏంటండి మామూలు బిల్డప్ కాదు. వీళ్ళకి భయాలు. ఏది
ఏంటంటే ఈ బాడీ గార్డులు అల్లుడు ఉంటారు కదండి, అసలు శత్రువుల గురించి భయం కాదు, నేను చూసి మనకు భయం వేస్తుంటుంది అంటాడు. పాపం నెమ్మదే ఉండదండి ఆయనకి పాపం. ప్రైజ్ లార్డ్. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలతో కొనసాగించబడుతున్నారేమో. ప్రియులారా, భయము కలవరాల మధ్యలో ఉన్న నా దేవుడు సాహస కార్యాలు చేస్తాడు, ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పడం గట్టిగా. వీళ్ళందరూ ఆయుధాలని నమ్ముకున్నారు, ఆయుధాల మీద ఆధారపడి ఈ చేతిలో కత్తి ఈ చేతిలో కత్తి ఇవన్నీ ధరించుకొని వాళ్ళు నిలబడ్డారు. ఈ చేతులతో నీళ్ళు తాగారు కదండి, వీళ్ళకి ఏ భయం లేదు. దేవుడున్నాడు, చూసుకుంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా అనండి. దేవుడున్నాడు, చూసుకుంటాడని చెప్పండి. దేవుని దక్షిణ హస్తం ఉంది, ఆయనే ఆదుకుంటాడని చెప్పండి. ఆయన హస్తమే ఆదుకుంటుందని చెప్పండి. నేను ప్రశాంతంగా మంచినీళ్ళు తాగుతానని చెప్పండి. చెప్పండి, ప్రశాంతంగా మంచినీళ్ళు తాగుతానని చెప్పండి. ప్రశాంతంగా అన్నం తింటానని చెప్పండి. ఇప్పుడు కాదు, రేపు ఉదయాన్నే. ప్రశాంతంగా నేను నిద్రపోతానని చెప్పండి. ఇంకా ప్రశాంతంగా చర్చిలో కాదు, ఇంట్లో. ప్రైజ్ లార్డ్. జరిగేది ఏదో జరుగుతుంది. ఆయుధం తీసుకోరా, ఆయుధం తీసుకో, ఊకో, ఆయుధాలని ఊరికి వాడు పెట్టి పక్కన ప్రశాంతంగా మంచినీళ్ళని తాగినీరా బాబు. ఒక గుంపేమో ప్రశాంతంగా నీళ్ళు తీసుకుని, ఊరే యుద్ధం రా బాబు, యుద్ధం జరగబోతుంది, శత్రువులు వస్తారంటే మనం ఏం చేస్తాంరా? ఆయన కదా పిలిచింది, ఆయన దక్షిణ హస్తం కదా మనకు విజయం ఇచ్చేది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలాలి. మిగతా వాళ్ళందరూ కూడా కత్తిని దూసి కౌన్ మహా మే యహా అని వీళ్ళు కట్టుకొని పట్టుకొని. తినేటప్పుడు కూడా ప్రశాంతత లేదా? తినేటప్పుడు కూడా ఫోన్లు చూడాలా? తినేటప్పుడు కూడా కంప్యూటర్ ముందు పెట్టుకోవాలా? నిద్రపోయేటప్పుడు గుండెల మీద ఫోన్లు పెట్టుకోవాలా? ప్రశాంతంగా బతికేది లేదా? ఎందుకు అపనమ్మకం? ఎందుకు అవిశ్వాసం? ఎందుకు విశ్వాసం లేదా నీ దేవుని మీద? నిన్ను పిలిచిన దేవుని మీద నమ్మకం లేదా? కలవరాల మధ్యలో, అవిశ్వాస మధ్యలో వాళ్ళు ఆయుధాల మీద ఆధారపడి, అట్లాగే ఈ చేతిలో కత్తి ఈ చేతిలో ఒక డాలు పట్టుకొని ఎటువంటి మోకాళ్ళ మీద వంగిట్లు నీళ్లు తాగుతున్నారు. ఏం కర్మ పట్టిందిరా బాబు మీకు? ఏ కర్మ పట్టిందిరా మీకు? పంపించు, గిద్యోను వీళ్ళని పంపించు. అయ్యా అందరూ పంపించు, వాళ్ళని తీసుకుని ఏం చేస్తావు? వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నారు అయ్యా, చక్కగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రశాంతంగా ఉన్న వాళ్ళే కావాలండి మనకు. నేను ప్రతి వాళ్ళని అలా చూడాలని కోరుకుంటాను. అంటే అన్ని టైంలో ఇది పనికిరాదు అనుకోండి, ఒక రకంగా మంచిది అది. అన్ని టైంలో కాకపోయినా ప్రశాంతంగా బ్రతకండి. నా దేవుడు దక్షిణ హస్తాన్ని చాపబోతున్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ముగిస్తాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తన దక్షిణ హస్త బలాన్ని చూపించి, ప్రార్థన ఆలకించి, పడిన మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. రెండోదిగా తన దక్షిణ హస్తం ద్వారా దేవుడు మనకు విజయం దయచేస్తాడు. మూడోదిగా తన దక్షిణ హస్తం ద్వారా దేవుడు సాహసమైన కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట, ఆఖరి మాట, చివరి మాట. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం చదవండి, ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయన్ని అధిపతినిగాను రక్షణగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. నా దేవుడు నిన్ను నన్ను బహుగా హెచ్చించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మనల్ని హెచ్చించి గణపరచునుగాక. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, మీ వ్యాపారమే పై స్థాయిలో ఉండాలి. నువ్వు పైవాడుగానే ఉండాలి. ఆమెనండి, పైవాడుగానే ఉండాలి. ఏదైనా ఉద్యోగం చేస్తే పెద్ద ఉద్యోగమే చేయాలి. ప్రైజ్ లార్డ్. వ్యాపారం చేస్తే చిన్న చిత్తగా వ్యాపారం కాదు, లక్షల్లో కోట్లలో వ్యాపారం చేయబోతున్నాను. నువ్వు ఆ వార్తలు నేను వినబోతున్నాను. అంతగా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి నువ్వు పెద్దగా ఉండాలి. ఓ పట్టణం ఉంటే ఆ పట్టణంలో నీవు ఒక ప్రముఖుడిగా మారాలి. దేవుడు నేను అలా ఆశీర్వదించునుగాక. సేవలో నేను ఒక ఉన్నత స్థాయికి దేవుడు హెచ్చించునుగాక, గణపరచునుగాక. హల్లెలూయా. 17 ఏళ్ల చిన్న కుర్రోడు, నిన్న ఉదయకాలం ఆరాధనలు 17 ఏళ్ల ఒక చిన్న కుర్రోడు యోసేపు. దేవుడు ఆ యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశం అంతటికి దేవుడు అధిపతిగా
ప్రభు మార్చాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కలవరపడద్దు, భయపడవద్దు. నా దేవుడిని నీ పట్ల గొప్ప ఉన్నతమైన సంకల్పాన్ని సంకల్పించున్నాడు. నా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. హెచ్చింపు ఘనత దేవుని ద్వారా వస్తుంది. నా దేవుడు నేను హెచ్చించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆయన దక్షిణాస్తమి నేను పైకెత్తుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ తల పైకి ఎత్తబడుతుంది. మనుషులు ఏ చేతులతో పైకెత్తారో మళ్ళీ లాగేస్తారు. మనుషులు హెచ్చింపు కోరుకోవద్దు. నా దేవుడు నేను హెచ్చించునుగాక, హెచ్చించునుగాక. నేను చెప్పాను కదండి, నైజీరియా దేశంలో కోట్ల మంది ఆరాధించే స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. 2024 హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు మరింత ప్రగతి పదవిలోనికి ప్రభు నడిపించబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, హోసన్నా మినిస్ట్రీ సేవకుల్ని దేవుడు అత్యధికంగా ఘనపరచబోతూ ఉన్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసులందరినీ దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. అటు ఆత్మీయంగా, ఇటు భౌతికంగా, ఇటు ఆరోగ్యపరంగా దేవుడు అత్యధికమైన అభివృద్ధిని దేవుడు దయచేయునుగాక. మనం ఆత్మలు వర్ధిల్లబోతున్నాం, అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండబోతున్నాం. ఆమేన్. దేవుడు తన దక్షిణ హస్తం ద్వారా మనల్ని ఆదుకొనుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. క్రొత్త సంవత్సరంలో తండ్రి మొదటి ఆరాధనలో తండ్రి అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా. కొత్త సంవత్సరపు ఆరాధనలో తండ్రి ఇది వాగ్దానం చేశారు తండ్రి. వాగ్దానం పూర్ణుడా, స్తోత్రం, స్తోత్రం. ఈ వాగ్దానం మా పట్ల నెరవేరినట్లుగా తండ్రి అయ్యా దక్షిణ హస్తం చాపి బలమైన కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రం తండ్రి. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్పొందినటువంటి బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి దక్షిణ హస్తం తోడుగా ఉంటే జీవం తండ్రి ప్రతి వారి జీవితాల్లో మీరు తోడుగా ఉంటే చాలయ్యా. మాకు భయమే లేదయ్యా. భయం లేకుండా దక్షిణ హస్తం చాపబడి ఉంటుండగా తండ్రి మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఇంతవరకు పాస్టర్ గారి ద్వారా తండ్రి చక్కని వర్తమానం వినిపించారు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఎన్నో వాక్య ప్రకారం జీవించటం నూతన సంవత్సరంలో నూతనమైన కృప అనుగ్రహించి బలపరచమని యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తలో సమర్పించుకొంచున్నాం తండ్రి. కనికరించి కృప చూపి కాపాడి ఏ విధం చేతనైనా తండ్రి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అలాగే వాక్యం చెప్పిన పాస్టర్ గారిని కూడా బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధనంతా ఆశీర్వదించి కొత్త పాటలతో మమ్మల్ని సంతోషపరిచినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా కనికరించి కృప చూపి ఈ మహిమ ఘనమైన నామం మైపరచబడినట్టు సహాయం చేసి మైపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ సంవత్సరపు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్న ప్రతి వారికి ఆయన దక్షిణ హస్తం ఆదుకొనుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.